థియేటర్ ఘటనపై రాజకీయాల ఆపాలన్న కోమటిరెడ్డి. శ్రీతేజ్ తండ్రికి 50 లక్షలు చెక్ ఇచ్చిన పుష్ప నిర్మాత. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో నటిస్తున్నారు. నటులపై ఎమ్మెల్యే ఎన్ఎం విమర్శలు. గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సమావేశం. సినిమాలతో రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. అల్లు అర్జున్ ఎపిసోడ్లో పోలీసుల వైఫల్యం ఉందన్న కిషన్ రెడ్డి. రేవంత్ ప్రభుత్వానికి థ్యాంక్స్. బెనిఫిట్ షోల రద్దు సరైందేనన్న థియేటర్స్ అసోసియేషన్. జై భీమ్ లాంటి సినిమాలకు గుర్తింపు లేదు. స్మగ్లింగ్ చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం దారుణమన్న సీతక్క. హీరో మోహన్ బాబుకు చొక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. వైసీపీ నేతలకు అమరావతిపై కక్ష తీరలేదు. విష ప్రచారం చేస్తుందని మంత్రి నారాయణ విమర్శ. అమరావతి నిర్మాణాలపై సిఆర్డీఏ కీలక సమావేశం. 47,000 కోట్ల రూపాయలకు పైగా పనులకు ఆమోదం. గుడివాడలో పవన్ కళ్యాణ్ పర్యటన. 2.5 కోట్ల అభివృద్ధి పనుల పరిశీలన. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం సానుకూలంగా ఉందన్న రామ్మోహన్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు. జూన్ 6 వరకు విజయపాల్ రిమాండ్. కడప కార్పొరేషన్లో అవినీతిపై రచ్చరచ్చ. చర్చకు పట్టుబట్టిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. దళారీలు, కోర్టు కేసులు, పేపర్ లీకేజీలు లేవు. 8.5 లక్షల ఉద్యోగాలిచ్చామన్న బండి. పాఠశాల విద్యపై కేంద్రం కీలక నిర్ణయం. నో డిటెన్షన్ విధానం రద్దు. ఎజెండా లేదు, అభ్యర్థి లేడు. బీజేపీ చార్జ్ షీటుకు కేజ్రీవాల్ కౌంటర్. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నేతల ఆందోళన. వాటర్ కెనాన్స్ ప్రయోగించిన పోలీసులు. షేక్ హసీనాను అప్పగించండి. భారత్కు బంగ్లాదేశ్ లేఖ. వరుస నష్టాలకు బ్రేక్. లాభాల్లో ముగిసిన సూచీలు. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.